వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము దోసకాయతోటి ఎంతో టేస్టీగా మసాలాలేమీ యాడ్ చేయకుండా సింపుల్గా ఉడికించుకునేలా దోసకాయ టమోటా మునక్కాయ కర్రీని కడుపులో హాయిగా ఉండేలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఇక్కడ దీనికోసం ముందుగా 3 ముక్కలను కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఉల్లిపాయలను కూడా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఇక పోపు కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసుకొని పోపును ముందుగా ఫ్రై చేసుకుందాము. ఇగురు కూరలు కాబట్టి దీనిలో కంపల్సరీగా ఎండుమిర్చి, కరివేపాకు మాత్రం వేయండి. అప్పుడు ఫ్లేవర్ అయితే మంచిగా వస్తుంది. ఇలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనము అన్ని ముక్కలను ఒకటేసారి వేసుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మీరు కట్ చేసుకునేటప్పుడే దోసకాయ టమోటా టేస్ట్ చూసి పులుపు కనుక బాగా ఉంది అనుకుంటే ఈ పోపులోనే కొంచెం మెంతాకుని యాడ్ చేయండి. అప్పుడు పులుపు బ్యాలెన్స్ అయ్యి మనకి కూర అనేది ఎక్కువ పులుపు లేకుండా ఉంటుంది. ఇక్కడ నాకు అంత పులుపు ఏమీ లేవు కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను, మెంతాకునేమి యాడ్ చేయటం లేదు. ఇక పోపు అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉల్లిపాయ ముక్కలను వేసేసుకొని ఇక కొద్దిగా పసుపు వేసుకొని ముందుగా ఉల్లిపాయలని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాము. ఇలా ఉల్లిపాయ ముక్కలను ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ముందుగా ఈ 2 ముక్కలు మగ్గటానికి లైట్గా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించేసుకుంటున్నానండి. ఇలా ఉడికిన తర్వాత ఎర్రగా ఉండే టమాటాలని ఈ కర్రీలోకి యూస్ చేయండి. ఇక్కడ నేను 5 మీడియం సైజు ఉన్నటువంటి టమాటాలను ఈ కర్రీలోకి వేస్తున్నాను. అంత పులుపు ఏమీ లేవండి. ఇలా టమాటాలు కూడా వేసిన తర్వాత ఇంకొక నిమిషం పాటు మగ్గించేసుకొని ఇక్కడ దోసకాయలు మరీ గట్టిగా ఉండేవి కాకుండా మరీ మెత్తగా ఉండేవి కాకుండా మీడియంగా ఉండేవి చేదొక్కటి చెక్ చేసుకొని వేసేయండి. నేను పైన తొక్క కానీ వాటికి గింజలు కానీ ఏమీ తీసేయలేదండి. కొంతమంది చెక్కు గింజలు తీసేస్తారు, అలాగైనా సరే యాడ్ చేసుకోండి. ఇక లాస్ట్గా దోసకాయ ముక్కలు మనకు త్వరగా ఉడుకుతాయి, అందుకని దోసకాయ ముక్కలు లాస్ట్లో వేసేసి ఇక ఇవి ఉడకటానికి కొద్దిగా సాల్టు, ఈ కర్రీలోకి మసాలా కారాన్ని యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఆ కారాన్ని కూడా వేసిన తర్వాత నేను ఇక్కడ స్టీల్ ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి కూర మాడకుండా లైట్గా కొన్ని వాటర్ పోసి ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకుంటున్నాను. ఇలా ముక్కలంతా బాయిల్ అయిన తర్వాత మీకు కావాలంటే లాస్ట్లో కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలు. ఎంతో టేస్టీగా ఉండేటువంటి దోసకాయ టమోటా మునక్కాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి.